నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. శని సింగ్నాపూర్ మహారాష్ట్రలో ఉన్న శనేశ్వరుడి అతి పవిత్రమైన స్థలం. శని ప్రభావంతో బాధపడుతున్న ఎవరైనా శని సింగ్నాపూర్ని వెళ్ళి ఆ శనీశ్వరుడికి తైలాభిషేకం చేస్తే తమకు చాలా మంచి జరుగుతుందని నమ్మకంతో వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే శని సింగ్నాపూర్లో చాలా ఇండ్లకు తలుపులు ఉండవు, కటన్స్ మాత్రమే ఉంటాయి, తలుపులు కిటికీలు ఉండవు. ఎందుకంటే అక్కడి నుంచి ఏదైనా వస్తువుని దొంగతనం చేస్తే వాడి బతుకు సర్వనాశనమే అనేది అక్కడి ప్రజల విశ్వాసం. ఇలాంటి శని సింగ్నాపూర్లో ఎవరైనా ఊహించగలరా? పని చేస్తున్న సిబ్బందిలో 68% అన్యమతస్థులు, అంటే ముస్లింసేనట. ఈ మధ్యకాలంలో హిందువులలో చైతన్యం మొదలై సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలంటే దేవాలయాలలో అన్యమతస్థులు పనిచేయకూడదు, వాళ్ళను తీసి పడేయాలి అని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అడుగులు ముందుకు పడుతున్నాయి. మొన్ననే తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పనిచేస్తున్న వాళ్ళకు కూడా వీఆర్ఎస్ ఇవ్వడమో వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయడమో కానీ